ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్ మహాభారతంలోని ఆది పర్వంలో విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. ముందుగా మనందరం భక్తి శ్రద్ధలతో ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం. నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే. పాహి మాం ఫణిశైలేశ భక్తబంధో దయానిధే. మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనౌష్ఠపుట నిస్సృతమప్రమేయం. పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాతమానం కిం తస్య పుష్కర జలైరభిషేచనేన. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనః కాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నిబర్హణార్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం చ శ్రీమన్మహాభారతే ఆది పర్వణి అష్టాదశాధికద్విశతతమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. వ్యాసధ్యానం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వంలో సుభద్రాహరణం అనేటువంటి అనుపర్వంలో ఉన్న విశేషాలు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. నిన్నటిదాకా అర్జున వనవాస పర్వం అనే అనుపర్వంలో విశేషాలు తెలుసుకున్నాం. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి ద్వారకా నగరంలో ప్రవేశించాడు. ద్వారకా నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా చక్కని స్వాగతాన్ని పలికారు అర్జునునకు. ఆ అర్జునుణ్ణి చూడడానికి ఎంతో ఉత్సుకతతో ఆకాశాన్ని అంటేటువంటి హర్మ్యాలు డాబాల యొక్క కిటికీల్లో నుంచి ఉత్సాహంగా అర్జునుణ్ణి చూస్తూ ఉన్నారు. బంగారు ఖచ్చితమైనటువంటి రథం మీద అర్జునుడు ద్వారకలో ప్రవేశించి పెద్దలందరినీ కూడా వినయపూర్వకంగా నమస్కరించి తన తోటి వారందరినీ కూడా ఆలింగనంతో ఆదరించి చిన్నవాళ్ళందరినీ ఆశీర్వదించి ఎవరితో ఏ విధంగా మెలగాలో అలా సందర్భోచితంగా గౌరవాలన్నీ చేశాడు.
ద్వారకలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అర్జునుణ్ణి సత్కరించారు. చాలా రోజులు శ్రీకృష్ణునితో పాటు ఆ ద్వారకా నగరంలోనే ఉన్నాడు అర్జునుడు. ఆ సమయంలో వైశంపాయన ఉవాచ తతః కతిపయాహస్య తస్మిన్ రైవతకే గిరౌ వృష్ణ్యంధకానాం అభవత్ ఉత్సవో నృపసత్తమా. జనమేజయ మహారాజా, శ్రద్ధగా వింటున్నావు కదా, మీ పూర్వీకుల యొక్క చరిత్ర చెబుతున్నాను అని వైశంపాయనుల వారు తెలియజేస్తూ, నృపసత్తమ, ఓ రాజశ్రేష్ఠ జనమేజయ, ఈ విధంగా అర్జునుడు ద్వారకా నగరంలో ప్రవేశించి సుఖిస్తూ ఉన్నాడు. ఆ సమయంలోనే కొన్ని రోజుల తరువాత ద్వారకా నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ సమీపంలో ఉండేటువంటి రైవతకం అనే పర్వతం మీద గొప్ప ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఆ పర్వతాన్ని పూజిస్తున్నారు. ఆ సందర్భంగా అక్కడ గొప్ప ఉత్సవం జరిగింది. వృష్ణి వంశం వారు, అంధక వంశం వారు, వీళ్ళందరూ కూడా అక్కడ చేరి యదువంశం వారు అందరూ కూడా ఆనందంగా గడుపుతూ ఉన్నారు. తత్ర దానం దదుర్వీరాః బ్రాహ్మణేభ్యః సహస్రశః భోజ వృష్ణ్యంధకాశ్చైవ మహేతస్య గిరేస్తదా. ఆ పర్వత సమీపంలో, రైవతకం అనే పేరు కలిగిన పర్వత సమీపంలో యదువంశం వారందరూ కూడా భోజులు, వృష్ణి, అంధక అనే పేరు కలిగిన ప్రసిద్ధమైన యదువంశీయులందరూ కూడా ఆ పర్వతాన్ని పూజిస్తూ ఉత్సవం చేస్తూ ఎంతోమంది బ్రాహ్మణోత్తములందరికీ కూడా దానములు చేశారు. వేల కొద్దీ దానాలు చేశారు, గోదానాలు చేశారు, భూదానాలు చేశారు. ప్రాసాదై రత్న చిత్రైశ్చ గిరేస్తస్య సమంతతః సదేశః శోభితో రాజన్ కల్పవృక్షైశ్చ సర్వశః. ఆ పర్వతం పరిసర ప్రాంతాల్లో చుట్టూ కూడా పెద్ద పెద్ద ప్రాసాదాలు ఉన్నాయి. ప్రాసాదములు అంటే రాజభవనాలు ఉన్నాయి. అవన్నీ కూడా రత్న ఖచ్చితమైనవే. ఎక్కడ చూచినా కూడా మణులు, మాణిక్యాలు మొదలైన రత్నములతో పొదగబడి తాపడం చేయబడి ఉన్నటువంటి చక్కని గోడలు, ప్రకాశవంతమైనటువంటి పెద్ద పెద్ద భవనాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఆ పర్వత సమీపంలో కల్పవృక్షములు, స్వర్గలోకంలో ఉండేటువంటి కల్పవృక్షములన్నీ వచ్చి ఈ రైవతకాద్రి సమీపంలోనే ఉన్నాయా అన్నట్లుగా ఆ ప్రదేశం అంతా కూడా చిత్ర విచిత్రములైనటువంటి చక్కని దేవవృక్షములతో నిండి ప్రకాశిస్తూ ఉన్నది. ఆ వృక్షములన్నీ కూడా పుష్పములతోనూ ఫలములతోనూ నిండి ఉన్నాయి. వాదిత్రాణి చ తత్రాన్యే వాదకా సమవాదయన్ నృతుః నర్తకాశ్చైవ జగుర్గేయాని గాయనాః. ఇంకా అక్కడకు చేరినటువంటి ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో నాట్యాలు, నృత్యాలు, గీతాలు, వాయిద్య విశేషములు ఒకటేమిటి, మహా ఉత్సవంగా జరుగుతోంది. అక్కడ అంతా కూడా ఒక పండుగలాగా ఉన్నది. గంధర్వులతో సమానంగా పాడేటువంటి గాయకులందరూ కూడా అక్కడకు చేరారు. పొలుపుగా పూసి కట్టి తొడి భూరి విభూతి ప్రకాశితంబుగా కలయగన్ తత్పురీ జనులు కాంస్య మృదంగ ముకుంద వేణుకాహళ పటహధ్వనుల్ చలగనాటలు పాటలు నొప్పన్ ఎల్లవారలు చని చేసిరి అర్చనలు రైవతకాద్రికిన్ ఉత్సవంబుతో. దివ్యమైనటువంటి సుగంధపూరితములైన మైపూతలన్నీ కూడా దేహాలకు పట్టించారు. అలాగే చక్కని అందమైనటువంటి వస్త్రాలు ధరించారు. వాటికి తగినటువంటి అనేక రకములైన చిత్రమైన ఆభరణాలన్నీ కూడా అలంకరించుకుని మా సంపద ఇంత గొప్పది అని తెలిసే విధంగా ఆ యదువంశానికి సంబంధించినటువంటి వారు, పెద్దలు, ప్రజలు అందరూ కూడా, ఆ పురంలో ఉండే జనులు ఎక్కడ చూచినా కూడా మేళ తాళముల యొక్క శబ్దాలే. పెద్ద పెద్ద తప్పెటలతో తాళాలు వేస్తూ
మృదంగధ్వనులన్నీ కూడా మారుమోగిపోతూ ఉన్నాయి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మకు మిక్కిలి ప్రీతికరమైనటువంటి వేణునాదం వినిపిస్తూ ఉన్నది. కాహళములు పటహములు అనబడే విచిత్రమైన చక్కని వాయిద్య విశేషముల యొక్క శబ్దాలన్నీ కూడా ఆ ప్రదేశం అంతా కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. చక్కని పాటలు, వాటికి తగినటువంటి నృత్యములతో ఆ రైవతకాద్రికి అందరూ కూడా పూజలు చేస్తూ ఆనందిస్తున్నారు. ప్రజానీకం అంతా కూడా అలంకృతాః కుమారాశ్చ వృష్ణీనాం సుమహౌజసాం యానైర్హాటక చిత్రైశ్చ చంచార్యంతే స్మ సర్వశః. రాజకుమారులందరూ కూడా ఆభరణాలతో చక్కగా అలంకరించుకున్నారు. వృష్ణివంశపు రాజకుమారులు ఎంతో అందంగా ఉన్నారు. వారు వచ్చినటువంటి రథాలన్నీ కూడా సామాన్యమైనవి కాదు. అన్నీ కూడా బంగారంతో తయారు చేయబడినవే. హేమ ఖచ్చితమైనటువంటి చక్కని రథాల మీద ప్రకాశిస్తూ అంతటా వారందరూ కూడా వచ్చి ఉన్నారు రాజకుమారులు. పౌరాశ్చ పాదచారేణ యానైరుచావచైస్తథా సదారాః సానుయాత్రాశ్చ శతశోథ సహస్రశః. నగర పౌరులందరూ చాలామంది పాదచారులై వచ్చారు ఆ పర్వతం దగ్గరకు. కొంతమంది చిత్ర విచిత్రమైన వాహనాల్ని, అనేక రకములైన వాహనములను అధిరోహించి వచ్చారు. తమ సంతానంతోనూ భార్యలతోనూ సకుటుంబంగా అందరూ కూడా వేల కొలది ఆ పర్వత సమీపానికి వచ్చి ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. గురుకుచ యుగ్మముల్ కదల గ్రొమ్ముడులందుల పుష్పముల్ పయిందొరగా నిదాఘ బిందు వితతుల్ చెదరన్ మదిరా మదంబునన్ పరవశలయ్యున్ ఇంపెసగ పాడుచు తాళము కూడా మెట్టుచున్ తరుణియలు ఒప్పనాడిరి ముదంబున తమ్ము జనాళి మెచ్చగన్. ఎంత అందమైనటువంటి పద్యము! చక్కగా శరీరం అంతా కదిలే విధంగా అందమైనటువంటి నాట్యములన్నీ కూడా చేస్తున్నారు స్త్రీలు. వారి కొప్పులో అప్పుడే తురిమినటువంటి నూతనమైన పూలమాలలన్నీ కూడా జారిపోతూ ఉన్నాయి. కొప్పు ముడులన్నీ కూడా విడిపోతూ ఉన్నాయి. నాట్యం చేసి చేసి శరీరం అంతా కూడా స్వేదంతో నిండిపోయింది, చెమట బిందువులతో నిండిపోయింది. వారు మదిరను కూడా సేవించి ఉన్నారు. ఎంతో ఆనందంతో పాడుతూ తాళం వేస్తూ చక్కగా నాట్యం చేస్తూ జనులందరూ కూడా వారిని చూసి మెచ్చుకుంటూ ఉన్నారు. ఈ విధంగా యదువంశానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. తతో హలధరః క్షీబః రేవతీ సహితః ప్రభుః అనుగమ్యమానో గంధర్వైః అచరత్ తత్ర భారత. హలధరః అంటే బలరాముడు. బలరాముడు కూడా తన భార్య అయినటువంటి రేవతీదేవితో తన చుట్టూ పరివారం ఉండి పరిచారకులందరూ కూడా అనుసరించి వస్తూ ఉంటే వాళ్ళందరితో పాటు గాయకులతో పాటు గంధర్వ సమానులైన చక్కని గాయకులతో పాటు ఆ రైవతకాగ్రి సమీపానికి వచ్చి ఉన్నాడు. తథైవ రాజా వృష్ణీనాం ఉగ్రసేనః ప్రతాపవాన్ అనుగీయమానో గంధర్వైః స్త్రీ సహస్ర సహాయవాన్. అలాగే వృష్ణి వంశానికి పెద్దవాడైనటువంటి ఉగ్రసేనుడు, ప్రతాపవంతుడు, ఆయన కూడా అనేక మంది స్త్రీలందరితో కూడా పరివృతుడై గాయకులందరూ కూడా గానం చేస్తూ ఉంటే ఆ పర్వత సమీపానికి వచ్చి విహరిస్తూ ఉన్నాడు ఉగ్రసేనుల వారు. రౌక్మిణేయశ్చ సాంబశ్చ క్షీబౌ సమర దుర్మదౌ దివ్యమాల్యాంబరధరౌ విజహ్రాతే మరావివ. శ్రీకృష్ణుని కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు, రుక్మిణీదేవికి జన్మించినవాడు ప్రద్యుమ్నుడు. అలాగే కృష్ణుని వలన జాంబవతి యందు జన్మించినటువంటి వాడు సాంబుడు.
వీళ్ళు కూడా ఎంతో ఆనందంతో నాట్యం చేస్తూ అక్కడ గడుపుతూ ఉన్నారు. దివ్యమైనటువంటి మాలలన్నీ కూడా ధరించి దేవతల వలె ప్రకాశిస్తూ ఆ రైవతకాద్రి సమీపంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా ఎంతో మంది యదువంశం వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళ పేర్లన్నీ తెలియజేస్తున్నారు. అక్రూర సారణశ్చైవ గదో బభ్రు విదూరథ నిషఠశ్చారుదేష్ణశ్చ పృథుర్విపృథురేవచ. అక్రూరుడు, సారణుడు, గదుడు, బభ్రువు, విదూరథుడు, నిశ్శఠుడు, చారుదేష్ణుడు, పృథువు, విపృథువు అనే పేరు కలిగినటువంటి యదువంశ వీరులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అలాగే సత్యకః సాత్యకిశ్చైవ భంగకార మహారవౌ హార్దిక్య ఉద్ధవశ్చైవ ఏ చాన్యేనాను కీర్తితాః. సత్యకుడు, సాత్యకి, భంగకారుడు, మహారవుడు, అలాగే హార్దిక్యుడు, హృదికిని యొక్క కుమారుడైనటువంటి కృతవర్మ కూడా వచ్చాడు. ఉద్ధవుడు, ఇలా ప్రసిద్ధమైనటువంటి వారి పేర్లన్నీ చెప్పి, పేర్లు చెప్పినా చెప్పకపోయినా ప్రముఖులైనటువంటి యదువీరులందరూ అక్కడికి వచ్చారు. విస్తార భయం వల్ల వాళ్ళ పేర్లన్నీ చెప్పబడలేదు. వాళ్ళందరూ కూడా ఏతే పరివృత స్త్రీభిః గంధర్వైశ్చ పృథక్ పృథక్ తముత్సవం రైవతకే శోభయాంచక్రిరే తదా. ఈ విధంగా గంధర్వ సమానులైనటువంటి వారందరూ స్త్రీ పరివారములతో కూడి వేరు వేరుగా ఆ ఉత్సవంలో పాల్గొని ఆ ఉత్సవానికి అందాన్ని తెచ్చారు. ఆ రైవతకాద్రిని అలంకరించారు. వీళ్ళందరి చేత ఆ పర్వతం శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నది. చిత్ర కౌతూహలే తస్మిన్ వర్తమానే మహాద్భుతే వాసుదేవశ్చ పార్థశ్చ సహితౌ పరిజగ్మతుః. ఇలా ఎంతో రమణీయంగా చిత్రంగా ఉన్నటువంటి ఆ రైవతక పర్వత ప్రదేశంలో జరిగేటువంటి మహోత్సవంలో వసుదేవుని పుత్రుడు శ్రీకృష్ణ పరమాత్మ, పృథాపుత్రుడైనటువంటి పార్థుడు, అర్జునుడు, కుంతీ కుమారుడు, ఈ కృష్ణార్జునులు ఇరువురు కూడా కలిసిమెలిసి హాయిగా అటు ఇటు సంచరిస్తూ పర్వత సమీపంలో ఉన్న విశేషాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఎంతో అద్భుతంగా. తత్ర చంక్రమమాణౌ తౌ వసుదేవ సుతాం శుభాం అలంకృతాం సఖీ మధ్యే భద్రాం దదృశతుస్తదా. ఈ విధంగా వారు అక్కడ సంచరిస్తూ ఉండే సందర్భంలో శ్రీకృష్ణుని చెల్లెలు వసుదేవుని కుమార్తె అయినటువంటి సుభద్ర కూడా ఆ ఉత్సవంలో పాల్గొని ఎంతో సుందరంగా అటు ఇటు సంచరిస్తూ ఉన్నది. ఆమెను చూచారు కృష్ణుడు, అర్జునుడు ఇద్దరు కూడా. దృష్ట్వైవ తామర్జునస్య కందర్పః సమజాయత తంతదైకాగ్రమనసం కృష్ణః పార్థమలక్షయత్. ఆమెను చూచినటువంటి అర్జునుడు తదేకంగా ఆమె సౌందర్యాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు. అలా సుభద్రను చూస్తూ కదలనటువంటి ఒక వస్తువులాగా నిలబడిపోయి ఉన్నటువంటి పార్థుణ్ణి చూచి కృష్ణుడు అర్థం చేసుకుని ఈ విధంగా మాట్లాడుతున్నాడు అర్జునునితో. దాన్ని సుభద్రగా నెరిగి తత్క్షణ జాత మనోజ సంచలన్మానసుడైన అవ్విజయుమానుగ జూచి మునీంద్ర నీకు సన్నే నలినాక్షులందు మది నిల్పగనంచును మందహాస గర్భాననుడై రథాంగధరుడాతనికి ఇట్లనియన్ ప్రియంబునన్. అలా సుభద్ర వంక అలా చూస్తూ ఉన్నాడు కన్నార్పకుండా అర్జునుడు. అతన్ని చూచి బాగా పరిశీలించి కృష్ణుడు అంటున్నాడు, ఇంతకాలము కూడా తీర్థయాత్రల పేరుతో వనములన్నీ సంచరించి మునిలాగా ఉన్నావు నువ్వు. ఆ ముని వంటి వాడవు నీవు ఈమెను చూచి ఈ రకమైనటువంటి భావాన్ని పొందచ్చా అని
పరిహాసపూర్వకంగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు అర్జునునితో శ్రీకృష్ణుడు. అబ్రవీత్ పురుషం వ్యాఘ్రః ప్రహసన్నివ భారత వనేచరస్య కిమిదం కామేన లోడ్యతే మనః. నియమభంగమైంది కదా అని చెప్పి వనవాసానికి బయలుదేరి వచ్చినటువంటి నీవు ఎన్నో పుణ్యక్షేత్రాలన్నీ దర్శించావు, ఆ విశేషాలన్నీ నాకు వివరంగా చెప్పావు. ఎన్నో తీర్థాల్లో స్నానమాచరించావు, దివ్యమైన మందిరాలు దర్శించావు, హిమవత్ పర్వత ప్రాంతాల్లో సాగర తీరాల్లో ఋషిలాగా మునిలాగా తిరిగావు కదా. అటువంటి చక్కని ముని వంటి నీవు ఈనాడు ఈ విధంగా సుభద్రను చూచి ఆమె యందు అనురక్తుడు అవటం అనేది సరైనటువంటిదేనా? నీ మనస్సు ఇలా ఆమె యందు తగులుకున్నదేమిటి అని పరిహాసపూర్వకంగా నవ్వుతూ ప్రశ్నిస్తున్నాడు కృష్ణుడు. మమైషా భగినీ పార్థ సారణస్య సహోదర సుభద్రా నామ భద్రంతే పితుర్మే దయితా సుత. ఆమె ఎవరో కాదు అర్జున, నా చెల్లెలే. నా తండ్రి వసుదేవుని కుమార్తె, సారణుడనే పేరు కలిగిన వాని యొక్క సహోదరి, నాకు చెల్లెలే. కాబట్టి ఆమె పట్ల నాకు చాలా స్వాతంత్ర్యం ఉన్నది. యదితే వర్తతే బుద్ధి వక్ష్యామి పితరం స్వయం. నీకు గనక ఆమె యందు అమితమైనటువంటి ప్రేమ కలిగినట్లయితే నువ్వేం కంగారు పడకు, నేనే నా తండ్రితో మాట్లాడతాను, నీకు సుభద్రనిచ్చి వివాహం చేసే విషయకంగా నాకు చేతనైన సహాయం చేస్తాను అని మాటిస్తున్నాడు కృష్ణ పరమాత్మ అర్జునునకు. అర్జున ఉవాచ దుహిత వసుదేవస్య వాసుదేవస్య చ స్వస రూపేణ చైవ సంపన్న కమివైషా నమోహయేత్. ఓ కృష్ణ, ఈమె వసుదేవుని యొక్క కుమార్తె, వాసుదేవుడవైనటువంటి నీకు చెల్లెలు ఎంతో అందంగా ఉన్నది. ఈమెను చూచినటువంటి ఎవరికైనా మోహం కలగడంలో ఆశ్చర్యమేమున్నది? ఆమె రూపము, గుణము, వంశము, శీలము అన్నీ చక్కగా ఉన్నాయి, అమరినట్లుగా. కృతమేవతు కళ్యాణం సర్వం మమ భవే ధ్రువం. కాబట్టి నీ అనుగ్రహం ఉన్నట్లయితే ఈ విషయంలో నాకంతా మంచే జరుగుతుంది. శ్రీకృష్ణుని అనుగ్రహం ఉండాలి కానీ నాకు జరిగేవన్నీ మంగళములే, అందులో సందేహమే ఉంది. యది స్యాన్ మమ వార్ష్ణేయి మహిషీయం స్వసాతవ ప్రాప్తౌ తుక ఉపాయస్యాత్తం బ్రవీహి జనార్దన. ఈ వృష్టి వంశానికి చెందినటువంటి ఈ సుభద్ర నాకు పత్ని కావాలి, రాణి కావాలని నేను కోరుకుంటున్నాను. ఆమెను నేను పత్నిగా స్వీకరించటానికి తగినటువంటి ఉపాయములేమైనా ఉంటే నువ్వే నాకు తెలియజేయాలి అని సుభద్ర అన్నగారినే ప్రశ్నిస్తున్నాడు. ఆస్థాస్యామి తదా సర్వం యది శక్యం నరేణతు. మానవ మాతృడైనటువంటి నరుణ్ణైన నా చేత నీవు చెప్పిన పని చేయగలిగినట్లయితే తప్పకుండా చేస్తాను, అది ఎంత కష్టమైనా. ఆమెను భార్యగా పొందడానికి నేనేం చెయ్యాలో చెప్పు, ఆ పని ఎంత కష్టమైనా కూడా నేను సాధిస్తాను అని కృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నాడు అర్జునుడు. వాసుదేవ ఉవాచ స్వయంవరః క్షత్రియాణాం వివాహః పురుషర్షభ సచ సంశయితః పార్థ స్వభావస్య నిమిత్తతః. క్షత్రియులకు ఉచితమైన మార్గం ఏమిటంటే అర్జున, స్వయంవరం ప్రకటించటమే. ఒక పద్ధతి ఏమిటంటే సుభద్రకు స్వయంవరం ప్రకటించటం, ఆ స్వయంవరంలో ఆమె నిన్ను వరించటం అనేది ఒక పద్ధతి. కానీ స్వయంవరం ప్రకటిస్తే ఏం జరుగుతుంది? ఆమె స్వయంవరంలో ప్రవేశించిన తర్వాత ఆమెకెవరు నచ్చితే అతనినే వివాహం చేసుకుంటుంది. అది నిన్నే అని మనం చెప్పలేం కదా. ఆమె మనసుకి ఎవరు నచ్చితే అతన్నే ఆమె కోరుకుంటుంది. కాబట్టి నిన్ను వరిస్తుందని నేను దృఢంగా చెప్పలేను. అందువల్ల ఈ పద్ధతి మనకి సరిపడదు. నేనే నీకో ఉత్తమమైన ఉపాయం చెబుతానని
ప్రసహ్య హరణంచాపి క్షత్రియాణం ప్రశస్యతే. కన్యను హరించుకుపోవటం అది కూడా క్షత్రియులకు ఉచితమైనదే. నీ వంటి క్షత్రియుడు ప్రతాపవంతుడు నిస్సందేహంగా పనిచేయొచ్చు. కాబట్టి నీవు ఈ సుభద్రను నా చెల్లెల్ని బలవంతంగా నీతో పాటు తీసుకుని వెళ్ళు, అప్పుడు పత్నిగా స్వీకరించు. అది క్షత్రియులకు ఉచితమైనదే కానీ అందులో దోషమేం లేదు. నేను చెప్పిన 2 ఉపాయాల్లో రెండో ఉపాయమే నీకు తగినదని నేను అనుకుంటున్నా. వివాహేతు శూరాణామితి ధర్మ విదో విదు. భార్యగా ఆమెను స్వీకరించడానికి ఇది ఉత్తమమైన పద్ధతి అనడంలో ఏ విధమైన సందేహం లేదు. శూరులైనటువంటి వారు ఈ మార్గాన్ని అవలంబించవచ్చు, ఇందులో ఏమాత్రము సందేహం లేదు. సత్వమర్జున కళ్యాణీం ప్రసహ్య భగినీం మమ హరస్వయంవరే హ్యస్యాః కో వై వేద చికీర్షితం. కాబట్టి నీవు నా చెల్లెల్ని యథేచ్ఛగా తీసుకుని వెళ్ళు. నీ వంటి వరుడు నా చెల్లెలికి దొరకటం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. నీవు ఉత్తముడవు, యోగ్యుడవు, నాకు ఆత్మీయుడవు అని చెప్పి తన చెల్లెలైనటువంటి సుభద్రను తీసుకువెళ్ళడానికి తగినటువంటి మార్గాన్ని కృష్ణుడే తెలియజేస్తున్నాడు అర్జునునకు. ఇదే చేయదగిన పని అని చెప్పాడు. తతోర్జునశ్చ కృష్ణశ్చ వినిశ్చిత్యేతి కృత్యతాం. ఇలా వాళ్ళిద్దరూ సమాలోచన చేసుకుని ఇప్పుడు చేయదగిన పని ఇదే అని నిర్ణయించుకున్నారు. శీఘ్రగాన్ పురుషానన్యాన్ ప్రేషయామాసతుస్తదా ధర్మరాజాయ తత్సర్వం ఇంద్రప్రస్థగతాయ వై. మనిద్దరమైతే ఈ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాము, కానీ మా అన్నగారైనటువంటి ధర్మరాజు అంగీకరిస్తాడో లేదో ఆయన అనుమతి పొందాలి కదా అన్నాడు అర్జునుడు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు అర్జున? ఈ విధంగా నేను శ్రీకృష్ణుల వారి చెల్లెలైనటువంటి సుభద్రను హరించి తీసుకొస్తున్నాను అన్నయ్య, తీసుకురమ్మంటావా వద్దా? నీ మాట ఏమిటో చెప్పు అని ధర్మరాజునకు తొందరగా వెళ్ళేటువంటి దూతల ద్వారా సందేశాన్ని పంపించమన్నాడు కృష్ణుడు. ఇలా వీళ్ళిద్దరూ ఆలోచించుకుని వెంటనే అర్జునుడు తన అన్నగారైనటువంటి ధర్మరాజు దగ్గరకు దూతల్ని పంపిస్తున్నాడు. శ్రుత్వైవచ మహాబాహు అనుజజ్ఞే సపాండవ. ఇంకా విచిత్రం, ఆ వెళ్ళినటువంటి దూతలు ధర్మరాజుకి చెప్పారు, అయ్యా ఈ విధంగా మీ సోదరుడు సుభద్రను ఇష్టపడ్డారు, ఆమెను తీసుకురావాలనుకుంటున్నారు, హరించి తీసుకురావాలనుకుంటున్నారు. ఇది క్షత్రియునికి ఉచితమే కదా, కాబట్టి తమరు అంగీకరించవలసిందిగా అర్జునుల వారు ప్రార్థిస్తున్నారు, శ్రీకృష్ణుల వారు కూడా మిమ్మల్ని ప్రార్థిస్తున్నారు. ఇది వాళ్ళిద్దరూ కలిసి చేసే పని అన్నారు. కృష్ణుడే ఇందులో ఉన్నాడంటే ఇంక ఇది కాదనేది ఏముంది, నేను అంగీకరిస్తున్నానన్నారు ధర్మరాజుల వారు. ఆ తరువాత అర్జునుడు ఏం చేశాడో ఆ విశేషాలన్నీ మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు ఆచార్యుల వారి ఈ శ్లోకాలన్నీ మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీ మహాభారతే అష్టాదశాధిక ద్విశతతమోऽధ్యాయః సుభద్రాహరణ పర్వ. వైశంపాయన ఉవాచ తతః కతిపయాహస్య తస్మిన్ రైవతకే గిరౌ వృష్ణ్యంధకానామభవత్ ఉత్సవో నృపసత్తమా తత్ర దానంద దుర్వీరాః బ్రాహ్మణేభ్యః సహస్రశః భోజ వృష్ణ్యంధకాశ్చైవ మహేతస్య గిరేస్తదా
तस्य गिरेस्तदा प्रासादैरत्नचित्रैश्च प्रासादैरत्नचित्रैश्च गिरेस्तस्य समन्ततः गिरेस्तस्य समन्ततः सदेशः शोभितो राजन् सदेशः शोभितो राजन् कल्पवृक्षैश्च सर्वशः कल्पवृक्षैश्च सर्वशः वादित्राणि च तत्रान्ये वादित्राणि च तत्रान्ये वादकाः समवादयन् वादकाः समवादयन् न नृतुर्नर्तकाश्चैव न नृतुर्नर्तकाश्चैव जगुर्गेयानि गायनाः जगुर्गेयानि गायनाः अलङ्कृताः कुमाराश्च अलङ्कृताः कुमाराश्च वृष्णीनां सुमहौजसाम् वृष्णीनां सुमहौजसा यानैर्हाटकचित्रैश्च यानैर्हाटकचित्रैश्च चञ्चूर्यन्ते स्म सर्वशः चञ्चोर्यन्ते स्म सर्वशः पौराश्च पादचारेण पौराश्च पादचारेण यानैरुच्चावचैस्तथा यानैरुच्चावचैस्तथा सदा रास्सानुयात्राश्च सदा रासानुयात्राश्च शतशोथसहस्रशः शतशोथसहस्रशः ततो हलधरः क्षीवः ततो हलधरः क्षीवः रेवती सहितः प्रभुः रेवती सहितः प्रभुः अनुगम्यमानो गन्धर्वैः अनुगम्यमानो गन्धर्वैः अचरत्तत्र भारत अचरत्तत्र भारत तथैव राजा वृष्णीनां तथैव राजा वृष्णीनाम् उग्रसेनः प्रतापवान् उग्रसेनः प्रतापवान् अनुगीयमानो गन्धर्वैः अनुगीयमानो गन्धर्वैः स्त्रीसहस्रसहायवान् स्त्रीसहस्रसहायवान् रौक्मिणेयश्च साम्बश्च रौक्मिणेयश्च साम्बश्च क्षीवौ समरदुर्मदौ शिवौ समरदुर्मदौ दिव्यमाल्याम्बरधरौ दिव्यमाल्याम्बरधरौ विजह्राते मराविव विजह्राते मराविव अक्रूरः सारणश्चैव अक्रूरः सारणश्चैव गदो बभ्रुर्विदूरथः गदो बभ्रुर्विदूरथः निषठश्चारुदेक्ष्णश्च निषठश्चारुदेष्णश्च पृथुर्विपृथुरेव च पृथुर्विपृथुरेव च सत्यकः सात्यकिश्चैव सत्यकः सात्यकिश्चैव भङ्गकारमहारवौ भङ्गकारमहारवौ हार्दिक्य उद्धवश्चैव हार्दिक्य उद्धवश्चैव ये चान्येनानुकीर्तिताः ये चान्येनानुकीर्तिताः एते परिवृता स्त्रीभिः एते परिवृता स्त्रीभिः गन्धर्वैश्च पृथक् पृथक् गन्धर्वैश्च पृथक् पृथक् तमुत्सवं रैवतके तमुत्सवं रैवतके शोभयाञ्चक्रिरे तदा शोभयाञ्चक्रिरे तदा चित्रकौतूहले तस्मिन् चित्रकौतूहले तस्मिन् वर्तमाने महाद्भुते वर्तमाने महाद्भुते वासुदेवश्च पार्थश्च वासुदेवश्च पार्थश्च सहितौ परिजग्मतुः सहितौ परिजग्मतुः तत्र चङ्क्रममाणौ तौ तत्र चङ्क्रममाणौ तौ वसुदेवसुतां शुभां वसुदेवसुतां शुभा अलङ्कृतां सखी मध्ये अलङ्कृतां सखी मध्ये भद्रां ददृशतुस्तदा भद्रां ददृशतुस्तदा दृष्ट्वैव तामर्जुनस्य दृष्ट्वैव तामर्जुनस्य कन्दर्पः समजायत कन्दर्पः समजायत तन्तदैकाग्रमनसं तन्तदैकाग्रमनसं कृष्णः पार्थमलक्षयत् कृष्णः पार्थमलक्षयत् अब्रवीत् पुरुषव्याघ्रः अब्रवीत् पुरुषव्याघ्रः प्रहसन्निव भारत प्रहसन्निव भारत वनेचरस्य किमिदं वनेचरस्य किमिदं कामेनालोड्यते मनः कामेनालोड्यते मनः
మనః మమైషా భగినీ పార్థ మమైషా భగినీ పార్థ సారణస్య సహోదరా సారణస్య సహోదరా సుభద్రా నామ భద్రంతే సుభద్రా నామ భద్రంతే పితుర్మే దయితా సుతా పితుర్మే దయితా సుతా యది తే వర్తతే బుద్ధిః యది తే వర్తతే బుద్ధిః వక్ష్యామి పితరం స్వయం వక్ష్యామి పితరం స్వయం అర్జున ఉవాచ అర్జున ఉవాచ దుహితా వసుదేవస్య దుహితా వసుదేవస్య వాసుదేవస్య చ స్వసా వాసుదేవస్య చ స్వసా రూపేణ చైషా సంపన్నా రూపేణ చైషా సంపన్నా కమివైషా నమోహయేతి కమివైషా నమోహయేత్ కృతమేవ తు కళ్యాణం కృతమేవ తు కళ్యాణం సర్వం మమ భవేద్ ధ్రువం సర్వం మమ భవేద్ ధ్రువం యది స్యాన్మమ వార్ష్ణేయీ యది స్యాన్మమ వార్ష్ణేయీ మహిషీయం స్వసా తవ మహిషీయం స్వసా తవ ప్రాప్తౌ తు క ఉపాయస్యాత్ ప్రాప్తౌ తు క ఉపాయస్యాత్ తం బ్రవీహి జనార్దన తం బ్రవీహి జనార్దన ఆస్థాస్యామి తదా సర్వం ఆస్థాస్యామి తదా సర్వం యది శక్యన్నరేణ తత్ యది శక్యన్నరేణ తత్ వాసుదేవ ఉవాచ వాసుదేవ ఉవాచ స్వయంవరః క్షత్రియాణాం స్వయంవరః క్షత్రియాణాం వివాహః పురుషర్షభ వివాహః పురుషర్షభా స చ సంశయితః పార్థ స చ సంశయితః పార్థ స్వభావస్యానిమిత్తతః స్వభావస్యా నిమిత్తతః ప్రసహ్య హరణం చాపి ప్రసహ్య హరణం చాపి క్షత్రియాణాం ప్రశస్యతే క్షత్రియాణాం ప్రశస్యతే వివాహహేతుః శూరాణాం వివాహహేతుః శూరాణాం ఇతి ధర్మవిదో విదుః ఇతి ధర్మవిదో విదుః సత్వమర్జున కళ్యాణీం సత్వమర్జున కళ్యాణీ ప్రసహ్య భగినీం మమ ప్రసహ్య భగినీం మమ హరస్వయం వరేహ్యస్యాః హరస్వయంవరే యస్యాః కో వై వేద చికీర్షితం కో వై వేద చికీర్షితం తతోర్జునశ్చ కృష్ణశ్చ తతోర్జునశ్చ కృష్ణశ్చ వినిశ్చిత్యేతి కృత్యతాం వినిశ్చిత్యేతి కృత్యతాం శీఘ్రగాన్ పురుషానన్యాన్ శీఘ్రగాన్ పురుషానన్యాన్ ప్రేషయామాస తుస్తదా ప్రేషయామాస తుస్తదా ధర్మరాజాయ తత్సర్వం ధర్మరాజాయ తత్సర్వం ఇంద్రప్రస్థగతాయ వై ఇంద్రప్రస్థగతాయ వై శ్రుత్వైవ చ మహాబాహుః శ్రుత్వైవ చ మహాబాహుః అనుజజ్ఞే స పాండవః అనుజజ్ఞే స పాండవః ఇతి శ్రీమహాభారతే ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆదిపర్వణి సుభద్రాహరణ పర్వణి సుభద్రాహరణ పర్వణి యుధిష్ఠిరానుజ్ఞాయాం యుధిష్ఠిరానుజ్ఞాయాం అష్టాదశాధిక అష్టాదశాధిక ద్విశతతమోऽధ్యాయः ద్విశతతమోऽధ్యాయః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారు విలక్షణమైనటువంటి అంశాన్ని అందిస్తారు. శ్రద్ధాసక్తులతో శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే. వ్యాస నారాయణుల్ని స్మరణం చేసుకుంటూ ఈనాటి ప్రహేళికలో ఒక చిన్న అంశాన్ని తెలుసుకుందాం. అగ్నిహోత్రాన్ని ఆచరించేటప్పుడు అందరూ కూడా పాటించాల్సినటువంటి సామాన్య విధి, అంటే అగ్నిని ఉపాసన చేసేవాడికి ఉండాల్సినటువంటి లక్షణాలు. నిన్ననే సరస్వతి అమ్మవారే సాక్షాత్తుగా తార్క్ష్యుడు అనే ఒక మహర్షికి గోదాన విధిని గురించి చెప్పిన విషయాలన్నీ తెలుసుకున్నాం నిన్న భాగంలో. గోదానం యొక్క మహత్తు కాదు, గోవుని ఎలా దానం చేయాలి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ఏమిటనేది నిన్న తెలుసుకున్నాం. ఈనాడు యజ్ఞం అనేది ఎలా చేయాలమ్మా, చేయాలంటే దానికి ఏమైనా విధి ఉందా, ఇది సనాతనమైనది అంటారు కదా యజ్ఞం అనేది, సహజమైన నియమాలు ఏమిటి అని ఈ ఋషియే సరస్వతీదేవిని అడుగుతాడు. అలా అడిగితే
అప్పుడు సరస్వతి అమ్మవారు కొన్ని నియమాలు చెప్తుంది. ఈ నియమాలు ఉన్నవాడినే మనం యజ్ఞం చేయడానికి నియమించుకోవాలి. మనం చేసేటప్పుడు వీటిని పాటించాలి. ఈ రెండు కూడా చాలా ముఖ్యం. అందులో ముఖ్యంగా యజ్ఞమునకు పనికిరాని వాడెవరో చెప్తున్నాడు. నచా శుచి నాప్యనిర్ణిక్తపాణి నా బ్రహ్మ విజ్జుహుజాన్ నా విపశ్చిత్. అబ్రహ్మవిత్ నజుహుజాత్ అన్నాడు ఒకటే మాట. వేదజ్ఞానం లేనటువంటి వాడు యజ్ఞము చేయుటకు అర్హుడు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. హోమము వేరు, యజ్ఞము వేరు, రెండు ఉన్నాయి. మనం ఇళ్లల్లో సహజంగా పూజాధికాలు చేసుకునేటప్పుడు హోమం చేస్తాం. దానికి కొంత జ్ఞానం ఉంటే సరిపోతుంది. శ్రౌత యాగములు అని ప్రత్యేకమైన యాగములు ఉంటాయి. వీటిల్లో ఈ యజ్ఞములు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇవి చెయ్యాలి అంటే వేదంలో కనీసం ఒక శాఖనైనా కూడా సంపూర్ణంగా చదివి ఉండాలి. అలాంటి వారైతేనే ఈ యజ్ఞములు చేయడానికి అర్హులు అని చెప్పారు. అబ్రహ్మవిద్ నజుహుజాత్, లేకపోతే చేయకూడదు. అలాగే నచాశుచి, మొట్టమొదటిది శుచి శుభ్రత లేనివాడు చదువుకున్నా పనికిరాడు. శుచి ఉండాలి ఖచ్చితంగా. వారం ముందు బట్టలు కట్టుకోవడమో, ఇష్టానుసారంగా ఆచారరహితంగా వస్త్రధారణ చేయడమో కూడదు. నాప్య నిర్ణిక్తపాణి, చేతుల్ని శుభ్రంగా ఉంచుకోని వాడు కూడా యజ్ఞంలో హవిస్సిస్తే దేవతలు తీసుకోరని చెప్తారు. గోర్లు కొరికే అలవాటు కొంతమందికి ఉంటుంది. దేన్నంటే దాన్ని ముట్టుకుంటూ అశుచిగా ఉండి అలాగే యాగశాలలోకి వెళ్ళి ఏదైనా వేసేయడం, ఎవరైనా దేన్నైనా జంతువులను అలా ముట్టుకుని వచ్చి అలాగే హోమగుండంలో ద్రవ్యాలు వేయడం, ఇవన్నీ చేయడం, అవి అలా చేస్తే దేవతా యాగాలు అవ్వవు, రాక్షస యాగాలు అవుతాయి. కనుక చెప్పినటువంటి విధిని యథాతథంగా పాటిస్తేనే దేవతలకి మనం ఇచ్చేటువంటి హవిస్సు వెళ్తుందట. పైగా మనం అనుకుంటాం ఎవరు చూడరులే, నిప్పులో వేస్తే కాలిపోతుంది కదా అని. అలా అనుకుంటాం కాబట్టే ఒక మాట చెప్తారు, బుభుత్సవ శుచికామాహి దేవాహ. దేవతలు ముఖ్యంగా శుచిని కోరుకునే వాళ్ళైతే ఇతరుల మనస్సును ఎప్పుడూ కూడా తెలుసుకోగోరతారట. ఇతరు నా పట్ల భక్తితో ఉన్నాడా లేదా, నా కోసమే ఈ హవిస్సుని ఇస్తున్నాడా లేదా అని దేవతలు చూస్తారు. ఈ లక్షణం దేవతల్లో చాలామందికి ఉంటుంది. అంతెందుకు, పార్వతీదేవి తపస్సు చేస్తుంటే పరమేశ్వరుడే వచ్చి పరీక్షించలేదా? శ్మశానాల్లో ఉంటాడు, కపాలాల్లో తింటాడు, ఏమున్నది నీ పరమేశ్వరుల్లో అని పార్వతీదేవినే పరీక్షించాడు శివుడే మారువేషంలో వచ్చి. ఎందుకు చెప్పొచ్చామంటే దేవతలకి అలాంటి గుణం ఉంటుంది. ఇతరుల మనసుల్లో ఏముందో తెలుసుకోవాలని కోరుతూ ఉంటారు. పైగా నాశ్రద్ధధానాద్ధి హవిర్జుషంతి, శ్రద్ధ లేనటువంటి వాడిచ్చేటువంటి హవిస్సుని దేవతలు స్వీకరించరు అని చెప్పారు. శ్రద్ధ చాలా ముఖ్యం. మనం ఏ కర్మ చేస్తున్నా, యజ్ఞమనే కాదు, ఒక నమస్కారం చేసినా, ఒక అర్చన చేసినా, మరో నైవేద్యం పెట్టినా ఉన్న దాంట్లోనే పెట్టవచ్చు కాక శుచి శుభ్రతతో పాటు భక్తి శ్రద్ధలు మనసులో చాలా ముఖ్యం అని ప్రత్యేకంగా చెప్తారు. ఈ మహానుభావుడైన ఋషియే సరస్వతిని నువ్వు ఎలా ఉంటావు, నీ స్వరూపం ఏమిటి అంటే, నేను అగ్ని నుండి ఉద్భవించాను, మనస్సులో ఉండే శ్రద్ధనే నా స్వరూపం, మీరు చేసేటువంటి ఉపాసన వల్లనే నాకు ఒక రూపం ఏర్పడుతుంది అని సరస్వతియే చెప్తుంది. అగ్ని నుండి ఏర్పడింది అంటే వేదమాతయే సాక్షాత్తు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, లలితా సహస్రంలో వస్తుంది కదా. సామాన్యమైన కుండం ఆ చిదగ్నికుండం, దాని నుండి ఏర్పడిన దేవతయే ఆమె. ఆమెని తెలుసుకోవాలంటే శ్రద్ధనే అసలు కావలసినది. శ్రద్ధ చేతనే తెలియబడుతుంది అంతే. అందుకే శ్రద్ధజాగ్ని సమిధ్యతే శ్రద్ధజాహూడితే హవి అని ఉన్నది కదా మంత్రం. శ్రద్ధ చేతనే అగ్నికి ఆహుతి ఇవ్వబడుతున్నది, శ్రద్ధ చేతనే హవిస్సు అందివ్వబడుతున్నది. అంతా కూడా శ్రద్ధాస్వరూపమే. కనుక యజ్ఞం చేసేటప్పుడు శ్రద్ధ చాలా ముఖ్యము, ఆచారం చాలా ముఖ్యం. తర్వాత నాశ్రోత్రియం దేవహవ్యే నిడుంజాతని ఇంతకుముందు చెప్పారు. అంటే యజ్ఞం చేయడానికి వేదం చదివిన వాడే ఎందుకు కావాలి అని ఒక ప్రశ్న వస్తుంది. దీనికి చాలా మంచి మాట అన్నారు. అపూర్వం అశ్రోత్రిజమాహతార్క్ష్య అన్నది. అశ్రోత్రియుడు అపూర్వుడయ్యా అన్నారు. అంటే వేదజ్ఞానం లేక అనుష్ఠానం లేకుండా ఉన్నటువంటి వాడు దేవతలకి అపరిచితుడు అని అన్నారు. జంతువులకి మనం ఏదైనా ఆహారం పెట్టామనుకోండి, అపరిచితుల దగ్గర నుంచి గ్రహించడానికి ఆలోచన చేస్తాయి. మనల్ని నిత్యము చూస్తూ ఉంటే అవి మన దగ్గర నుంచి తీసుకుంటాయి. ఒక జంతువే అపరిచితుడి విషయంలో ఇలా ప్రవర్తిస్తే మానవ మేధస్సుకే అందనటువంటి లోకాల్లో ఉండేటువంటి మహానుభావులు దేవతలు శుచి శుభ్రత సంస్కారము పూర్వ పరిచయం లేనటువంటి వాడిని ఎలా తీసుకుంటారు? వాడు ఇస్తుంటే ఆహుతి. అందుకే అశ్రోత్రియుడైనటువంటి వాడు ఇచ్చేటువంటి హవిస్సుల్ని
దేవతలు తీసుకోరయ్యా, ఇదే ఇందులో ఉన్నటువంటి రహస్యం. కనుక యజ్ఞాన్ని అనుష్ఠానం చేసేటప్పుడు వీటన్నిటినీ కూడా మనం పాటించాలి అన్నారు. యజ్ఞము అంటే కేవలం పుల్లలు పెట్టి అలా మనం కాసింత నెయ్యి వేయడమే యజ్ఞమా? అది కూడా యజ్ఞమే. దానము యజ్ఞమే, జపము యజ్ఞమే, సత్యం పలకడము యజ్ఞమే. ఈ అన్ని యజ్ఞాలు మనం జీవితంలో నిర్వర్తించుకుంటూ కూడా ఆచారాన్ని శుచిని చక్కగా పాటించాలి అని మనకి ఈ సరస్వతి అమ్మవారు చెప్పినటువంటి సమాధానం వల్ల తెలుస్తూ ఉన్నది. రేపు మరో కొత్త అంశాన్ని ప్రస్తావించుకుందాం. ఇక్కడికి ముగింపు పలుకుతూ ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు విలక్షణమైనటువంటి అంశాన్ని ఈనాడు మనకు అందించారు. ఇప్పుడు మనం ఆడియో ద్వారా గోవిందనామాలు శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, హరి గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథనందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, హరి గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణా సాగర గోవింద, కమలదలాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, శ్రీముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణీ నాయక గోవింద, దినకర తేజ గోవింద, హరి గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద.
పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర సార్క్య గదాధర విరజాతిర్దస్త విరోధి మర్దన సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబరధర గరుడ వాహన గజరాజ రక్షక హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమదయాకర వజ్ర కవచధర వైజయంతిమాల వటి కసలవాడ వసుదేవతనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్థుత స్త్రీ పుంరూప శివకేశవమూర్తి హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక యువరాజ రక్షక పరమదయాలో పద్మనాభ హరి తిరుమల వాస తులసి వనమాల శేష సాయిని శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండలవాడ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. గోవిందనామాలు భక్తి శ్రద్ధలతో శ్రవణం చేశాం, గానం చేశాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటేశ